సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంబాలా టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో December 25th థియేటర్లో రాబోతుంది. సో ఎంతో కష్టపడ్డారు టీం అందరూ, ప్రతి ఒక్కరు కష్టపడే టీం ప్రతి మెంబర్కి మంచి సక్సెస్ వచ్చి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ అండ్ మిగతా ఆర్టిస్టులు మన బ్రదర్స్ ప్రవీణ్ అండ్ అలాగే మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అర్చన, సో వీళ్ళందరికీ. అండ్ అది గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అని చెప్పొచ్చు. సాయి గారు ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. సో అది మంచి డ్యాన్సరు, అంతకంటే మంచి యాక్టరు, అంతకంటే మంచి కుర్రోడు. సో సూపర్ హార్ట్ ఉన్న కుర్రోడు అది. సో తనకి హార్డ్ వర్క్ చాలా బిలీవ్ చేస్తాడు. ఎన్నో జోనర్స్ ట్రై చేశాడు, ఎన్నో సినిమాలు ట్రై చేశాడు, మంచి మంచి హిట్స్ కొట్టాడు, అప్ అండ్ డౌన్స్ చూశాడు. అండ్ ఖచ్చితంగా మళ్ళీ తన లక్ని, తన సక్సెస్ని ఈ December 25th కొట్టబోతున్నాను నేను బలంగా నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అది. అండ్ ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి స్పెషల్గా చెప్పాలి. అండ్ సాయి కుమార్ గారు. సో సాయి గారు నా ఫస్ట్ ఫిలిం పటాస్ అనే ఫిలింలో ఒక అద్భుతమైన పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. సో మనం అప్కమింగ్లో కానీ, మనం రైజింగ్లో ఉన్నప్పుడు కానీ, మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ మన పక్కన నిలబడే వాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ రోజు పటాస్ అనే ఫిలింకి చాలా లో బడ్జెట్లో చేసాం. అప్పుడు సాయి కుమార్ గారు హ్యాపెనింగ్ యాక్టరు, సినిమాని నమ్మి నన్ను నమ్మి ఆయన నాకు సపోర్ట్ చేశారు. సో అందుకని సాయి కుమార్ గారికి ఎప్పుడు, ఎందుకంటే ఆ పటాస్ లేకపోతే నేను లేను. సో ఆ సినిమాకి పనిచేసిన ఎవరైనా సరే నాకు ఒక ఫ్యామిలీ లాగా. సో అందుకని సాయి కుమార్ గారు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్, ఐ విల్ బి దేర్. అండ్ సాయి గారి గురించి చాలామందికి తెలియని ఒక యునిక్ క్వాలిటీ ఉంది, అది నేను చెప్పాలి. మన ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఫ్రైడే ఒక సినిమా రిలీజ్ అయితే అందరూ ఆ సినిమా భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉంటారు, ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. సో అదేదో ఆయనే తీసినట్టు, అదేదో ఆయనే ప్రొడ్యూస్ చేసినట్టు పాపం ప్రతి సినిమా గురించి ఆ రోజు మార్నింగ్ రిజల్ట్ ఏంటో కనుక్కుంటారు. అండ్ కనుక్కున్నాక ఆ రిజల్ట్ టాక్ చెప్పేటప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. ఒక సినిమా హిట్ అయితే భయ్యా చాలా హ్యాపీగా పెద్ద హిట్ అంట భయ్యా అంటాడు. ఒక సినిమా పోయిందంటే భయ్యా పాపం అంటారు. సో ఇది నేను చాలా రేర్గా చూశాను ఈ క్వాలిటీ. అంటే పక్క వాళ్ళ సినిమా ఆడితే తన సినిమాలాగా సంతోషపడతారు, పక్క వాళ్ళ సినిమా పోయినా అరే తన సినిమాలా బాధపడతారు. సో అలాంటి సాయి గారికి December 25th తన కొడుకు సినిమా టాక్ని ప్రౌడ్గా, గర్వంగా హిట్ భయ్యా అని చెప్పుకునేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతే ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. ఎంత సక్సెస్ అవ్వాలంటే ఆది చేతులు పట్టుకున్న 5 గంటల మోగితే వచ్చేంత సౌండ్ అంత సక్సెస్ అవ్వాలి. అలాగే ఇందాక ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, మహేందర్ గారు చాలా పొదుపుగా మాట్లాడారు, 2 ముక్కలు మాట్లాడి దిగారు. సక్సెస్ మీట్లో 1 గంట మాట్లాడేంత సక్సెస్ అవ్వాలి. అలాగే డైరెక్టర్ యుగంధర్ చాలా కష్టపడి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు చాలా జర్నీ చేసి ఇక్కడికి వచ్చారు. పాపం ఫ్యామిలీని ఇక్కడికి షిఫ్ట్ చేశారంట అమెరికా నుంచి. ఆవిడ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఉండాలని కోరుకుంటున్నాను షిఫ్ట్ చేసినందుకు. సో వన్స్ అగైన్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ శంబాలా థియేటర్స్లో 25th వెళ్ళండి. దయచేసి మంచు మనోజ్ చెప్పిన శంబాలాకి వెళ్ళొద్దు, తిరుపతి దగ్గర ఏదో శంబాలాకి మాత్రం వెళ్ళకండి. ఆది సాయి కుమార్ నటించిన శంబాలాకి మాత్రం వెళ్ళండి December 25th. అండ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ మై బిగ్ కంగ్రాచులేషన్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. అనిల్ గారు ఒక క్వశ్చన్, మనకి చిరంజీవి గారి సినిమా నుంచి నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెంట్ ఏంటి అనేది ఒక చిన్న రివీల్ ఇక్కడ చేస్తే బాగుంటుంది కదా? ఏమిద్దాం, ఏం చెప్దాం అంటే సాంగా లేకపోతే ట్రైలరా? సాంగ్ రాబోతుంది, ఆల్రెడీ ఫీలర్ ఇచ్చాం. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారు కలిసి నటించి కలిసి డ్యాన్స్ చేసినటువంటి ఒక అద్భుతమైన పాట రాబోతుంది. సో ఐ ఫీస్ట్గా ఉండబోతుంది. ఓకేనండి, వెయిటింగ్. 12th కదా? Jan 12th రిలీజింగ్ ఆన్ Jan 12th. అండ్ మళ్ళీ మనం ప్రీ రిలీజ్లో కలుద్దాం 100%. థ్యాంక్ యూ సో మచ్.